జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో లేదా ఏలనాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకర్క బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు, రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగు, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే గనక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు, ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో మారబోతున్న జన్మ శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళకి శని బలహీనంగా ఉంటున్నాడు, గురు బలహీనంగా ఉంటున్నాడు. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటున్నాడు అని మీరు ఫీల్ కావద్దు. మీ జన్మజాతకం చెక్ చేసుకోండి, దశా పీరియడ్ చెక్ చేసుకోండి, అష్టకర్గ బిందువులు చెక్ చేసుకోండి, అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ మీనరాశిలో ఏదైతే జన్మరాశికి శని వస్తున్నాడో ఈ సమయంలో మీ జన్మరాశిలోనే, అంటే చంద్రుడున్న రాశి, దాన్ని మనం జన్మరాశి అంటాం. చంద్రుడితో పాటు శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కేతు, కుజ, సూర్య, ఈ 3 గ్రహాలు శనికి శత్రుగ్రహాలు. ఈ 3 గ్రహాలు ఏమైనా ఉన్నాయా అక్కడ అంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళు మీ జన్మరాశిలోనే ఇలాంటి 3 గ్రహాలు, శనికి సంబంధించిన శత్రుగ్రహాలు ఉంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేయాలి. అదే ఏ గ్రహము లేదు, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, శని అక్కడ వస్తున్నాడు, అష్టకర్గ బిందులు చూసుకోండి. ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు, 4, 5, 6 ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు. మొత్తానికి జన్మరాశిలో వచ్చినప్పుడు శని ఎంటర్ అయినప్పుడు, చంద్రుడి మీద సంచారం చేసేటప్పుడు, చంద్రుడున్న రాశికి, చంద్రుడున్న ప్లేస్కి వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, మీరు చేయని తప్పకి మీ మీద నిందపడడం లాంటిది, ఆరోగ్య సంబంధమైన విషయాలు, తర్వాత భార్యాభర్తల మధ్య అనుకోని ఇబ్బందులు, సపరేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఒక సమయంలో శారీరకంగా బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది, ఉద్యోగం నష్టం సూచన కూడా మనకి ఇక్కడ తెలుస్తుందని తెలుసుకోవచ్చు. అంటే జన్మరాశిలో వచ్చినప్పుడు ఇలాంటి ఫలితాలు. మరి అష్టకర్గ బిందులు అన్నారు కదండి ఇందాక, మరి ఏమి
ఈ 0, 1, 2 వచ్చినప్పుడు 3 ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేరు, బాగా ఏడ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పూజలు చేసుకోవడానికి కూడా మనస్సు రాదు. పూజలు చేసుకోవడానికి కూడా మనకి మనస్సు రాదు. ఓన్లీ దుఃఖము, దుఃఖము, నేను చేయని తప్పుకి నా మీద నిందబడింది, ఇలాంటివే ఉంటాయి. అదే 4, 5, 6 బిందులు ఇచ్చి ఉంటే ఓవర్కమ్ అవుతారు. మిమ్మల్ని మీరే సమాధానం చేసుకుంటారు. వాడెవడో అన్నాడు, నేనెందుకు బాధపడాలి, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అనే ఒక ఆలోచన వస్తుంది. అదే అష్టకవర్గ బిందులకి తేడా నేను చెప్పది. 0, 1, 2, 3 వచ్చి ఉన్నప్పుడు ఒకలాగా, 4, 5, 6, 7 ఉన్నప్పుడు ఒకలాగా. బాగా గుర్తుపెట్టుకోండి. జన్మరాశికి వచ్చేసింది, అబ్బా నా పని అయిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వద్దు. ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణం తప్పించండి. నల్ల వస్తువులు ధరించకు. తర్వాత జంప్స్టోన్ వేయొద్దు, నీలం జంప్స్టోన్ అస్సలు వేయొద్దు. ఈ సమయంలో శనిదేవుడికి వెళ్లకుండా కాలభైరవేశ్వరుడికి వెళ్ళండి. శని నుంచి ఎవరు కాపాడుతారు? ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగలకి కాళ్ళ మొక్కుతారో పోలీసులకి ఫోన్ చేస్తారో మీరు ఆలోచించుకోండి. శని మీకు ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. సరే, శని నుంచి ఎవరు కాపాడుతారు? ఏ గురువు కాపాడుతాడు? కాలభైరవుడు, కాలభైరవేశ్వర గాయత్రి మంత్రము. తర్వాత బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడము, నల్ల నువ్వుల ఒత్తులతో దీపాన్ని పెట్టడము. తర్వాత చిన్నగా ఎరుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో 27 నల్ల మిరియాలు కట్టేసి దాన్ని దీపంలాగా చేసి వెలిగించి రావడము కాలభైరేశ్వర ఆలయంలో శనివారం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సమయంలో ఇనుపుతో చేసిన గాడ్రేజ్, బీరువా లాంటివి అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వడము. నల్ల నువ్వులు ఎక్కడో మీరు డొనేషన్ ఇస్తూ ఉంటారు, అలా చేయకండి. వాటిని బెల్లంతో కలిపి తీపి పదార్థాలుగా చేసి ఆవులకి తినిపించండి. రోడ్ సైడు ఆ పేపర్లు అవి ఇవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి, అలాంటి ఆవులకి తినిపించండి. ఎంత పాపమైనా మీకు తగ్గుతుంది, ఎంత కర్మ అయినా తగ్గుతుంది. మీరు ఎక్కడో ఒక 1/4 kg దానం చేసి వస్తే అది అస్సలు మీకు 1.0% కూడా మీకు వర్కౌట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసినా ఇతరులకి అది యూజ్ అవ్వాలి. తర్వాత ఆకలితో ఉన్నవాడికి పెట్టండి. బాగా పొట్ట నిండిన వాడికి, బాగా అన్నం ఉన్నవాడికి మళ్ళీ మీరు అన్నం పెడితే నో యూజ్. ఈ పిచ్చోళ్ళు ఉంటారు రోడ్ సైడు, అలాంటి వాళ్ళని రక్షించండి ఈ జన్మశని సమయంలో. రాత్రిపూట తొందరగా పడుకోండి, ఉదయాన్నే 5కు లేవండి. ఏ కష్టమైనా సరే ఆ పనిని నిభాయించుకొని పని చేసుకుంటూ వెళ్ళండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించండి. ప్రతిరోజు నల్ల నూల ఒత్తులని సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఇన్ని పరిహారాలు చాలండి. హోమాలు, హవనాలు అవసరమే లేదు, జంప్స్టోన్ కూడా అవసరం లేదు, ఫేక్. ఇవన్నీ రాంగ్ సెంటెన్సెస్, డోంట్ బిలీవ్ దీస్ ఆర్. ఇవన్నీ నాన్ సెన్స్ థింగ్స్. ఇవన్నీ శని నుంచి కాపాడేది కాలభైరవేశ్వరుడు మాత్రమే. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీరే నాకు కామెంట్స్ రూపంలో పెడతారు ఒకరోజు. సో భయపడవద్దు. మీ జన్మజాతకం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ రెమెడీస్ చేసుకోండి. ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎంత అపవాదాలు వచ్చినా నవ్వుతూ ఉండండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.